రాత్రికి రాత్రే రిలీజ్ అయింది సినిమా కాబట్టి ఆనందం తట్టుకోలేక ఆల్మోస్ట్ అందరూ ఉత్తమ ప్రేక్షకులు, ఉత్తమ ఎనలిస్టులు, ఉత్తమ రివ్యూయర్లు అందరూ కూడా రాజాసాబ్ సినిమా గురించి రివ్యూలన్నీ ఇచ్చేశారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. మ్యాక్సిమం అందరూ కూడా ఏవో అలా ఉంది, ఇలా ఉంది, అట్లా ఉంటే బాగుండేది, ఇట్లా ఉంటే బాగుండేది అనే అభిప్రాయాలు అయితే వ్యక్తం చేశారు. మీ అభిప్రాయాల్లో ఎలాంటి తప్పు లేదు, మీరు ఇచ్చుకోవచ్చు మనస్ఫూర్తిగా. కాకపోతే ఒక విషయం గుర్తుంచుకోండి, ఉత్తమ ప్రేక్షకులందరికీ చెప్తున్నా, మ్యాటర్ ఏంటంటే ఆల్మోస్ట్ బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఈస్ట్ మౌన్ కలర్ రోజుల నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అన్ని రకాల కథలు మనం చూసేసాం. ఓకేనా? కామెడీ అంటావా, అన్ని రకాల కామెడీని మనం ఎంజాయ్ చేసాం. ఈవెన్ రియాలిటీ షోలు అవి ఇవన్నీ చూసి. డాన్సులు అంటారా, అన్ని రకాల డాన్సులు చూసేసాం రియాలిటీ షోల పుణ్యం అని, అది కూడా. ఇకపోతే కొత్తదనం అని ఎతుకులాటలో ఉండే అటువంటి ప్రేక్షకుల కోసం చెప్తున్నా. నిజంగా కొత్తగా అంటూ ఏమీ ఉండదు. ప్రేమ కథల్లోనూ అమ్మాయి అబ్బాయి నిజంగా ప్రేమించుకోవాలి, వాళ్ళకు ఉండే ఇబ్బందులన్నీ దాటుకొని వెళ్ళి లాస్ట్కి ఒకటి అవ్వాలి. కామెడీ సినిమాల్లో ఏదో ఒక ఎలిమెంట్ తీసుకొని ఇరగబడి పగలబడి వీపులు వాచేలాగా నవ్వించుకోవాలి. ఇంకా హారర్ సినిమాలు అంటావా, అన్నిటిది ఒకటే జోనర్. ఏదో రకంగా ఎక్కడో ఒక పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్ళాలి, భయపడి చావాలి. అండ్ దాంట్లో కొంచెం కొత్తగా యాడ్ అయింది ఏంటి, కామెడీ. ఓ ఇద్దరు కమెడియన్లు కూడా వేస్తే అంటుంటే వాళ్ళు చూసి హి అని మనం నవ్వుకోవాలి. ఈ తరహా జోనర్ని కూడా పరిచయం చేసింది మారుతి గారే కాబట్టి ప్రేమ కథా చిత్రంతో అందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక మీదట కూడా హారర్ కామెడీ సినిమాలని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎంటర్టైన్ అవుతున్నారు. ఏదో కొత్త ఎలిమెంట్, అంటే దయ్యం ఒక దగ్గరే ఉండాలని లేదు కదా. ఓ సినిమాలో చెట్టు మీద ఉంటది, ఓ సినిమాలో పుట్టలో ఉంటది, ఓ సినిమాలో బీరువాలో ఉంటది, ఓ సినిమాలో ఇంకెక్కడో ఉంటది. బట్ దయ్యం మాత్రం ఖచ్చితంగా ఉంటది. భయపడే తీరు తెన్నుల్లో భయపడే విషయంలో కూడా నవ్వించడం అనేది డార్క్ కామెడీ కింద చేస్తే. డార్క్ కామెడీ అంటే ఏంటంటే తెర మీద అమృతం సీరియల్ లాగా తెర మీద పాత్రలన్నీ అంటే లైక్ ఓ టైప్ ఆఫ్ వేదనను అనుభవిస్తూ ఉంటాయి, కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. కానీ ఆ కష్టాలు వాళ్ళు అనుభవించే తీరు మనకు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. అది డార్క్ కామెడీ. అంటే వాళ్ళు అదే పనిగా స్పీచ్లు ఇచ్చి హి అని నవ్వించారు అనమాట. ఇట్లాంటివి చాలా చూసేసాము. ఇక ఎందుకురా సొల్లంతా ముందు రాజాసాబు నీకు నచ్చిందా లేదా చెప్పు అని అడిగే వాళ్ళకి ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నా. రాజాసాబు అనే సినిమా చందమామ కథ లాంటి సినిమా. ఏమీ లేదు, అధిక ధనదాహంతో డబ్బులు కావాలి, ఇంకా కావాలి, ఎంత అంటే అంత కావాలి. మొన్న వచ్చిన జటాధర కూడా ఇంచుమించు అలాంటిదే. అఫ్ కోర్స్ దాని రిజల్ట్ కూడా అలాగే ఇచ్చారు మీరు, ఇట్స్ ఓకే. అధిక ధనదాహంతో సంజయ్ దత్ ఏం చేశాడంటే జమీందార్ అమ్మాయి అంటే ఒక రాజకుమారిని పెళ్లి చేసుకుంటాడు కొంచెం మాయ చేసి, డబ్బు కోసమే. అంటే ఆ మీద ప్రేమ ఏమీ ఉండదు. అది గతం. ఇంకా తర్వాత కాలం మారుతున్న కొద్దీ ఈవిడ ఒక సాధారణ గృహిణి లాగా జీవితాన్ని కొనసాగిస్తా ఒక మనవడు ఉంటాడు. మనవడికి బామ్మకి మనవడు తప్ప ఎవరు ఉండరు. ఈ బామ్మకి కొంచెం అంటే లైక్ అల్జీమర్స్ అంటే అన్ని మర్చిపోయే వ్యాధి ఒకటి ఉంది. కానీ హస్బెండ్ మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటది. ఎలాగైనా వీళ్ళని కలపాలని చెప్పేసి ఇంతకి మా తాత ఎక్కడ ఉన్నాడు అని వెతుకులాటలో ప్రభాస్ బయలుదేరడం. ఒకనొక సందర్భంలో ఒక ఫోటోలోనో వీడియోలోనో ఎవడో సరే మా తాత ఇక్కడ ఉన్నాడే అని చెప్పేసి వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళడం. అనుకోకుండా ఒక బంగ్లాకి వెళ్ళడం. అసలు నువ్వు నా కోసం రాలేదు, నేను రప్పించుకున్నాను కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు అన్నట్టుగా ఆ పాత్ర కొంచెం ప్రవర్తించడం. ఈ క్రమంలో హీరోయిన్లు, కమెడియన్లు, వాళ్ళు వీళ్ళు ఇదంతా ఒక జర్నీ. ఇంతకీ ఎలా ఉంది సినిమా అంటే ఇది ఒక చందమామ కథ లాంటి సినిమా. మనం చిన్నప్పటి నుంచి కుందేలు తావేలు కథలు విన్నాం, పెదరాశి పెద్దమ్మ కథలు విన్నాం, బాలమిత్ర, అన్ని కథలు విన్నాం కదా. అన్ని కథల్లో ఒకటే నీతి ఏంటి, చెడును జయించి మంచి నిలబడడం, అంతే. ఇలాంటి కథలు జీవితకాలం వస్తానే ఉంటాయి. కాకపోతే మలిచే విధానం డిఫరెంట్ గా ఉంటది. మీకు ఇంకా మంచిగా చెప్పాలి అంటే ప్యూర్ చందమామ కథ. అనగనగా ఒక ధీరుడు, సిద్ధార్థ, మన మంచులక్ష్మి ఫస్ట్ సినిమా గుర్తుంటాయి.
ఆ సినిమాని ఏంటిది ఇలా ఉంది అని చెప్పేసి ఎవరు చూడలేదు, కానీ చాలా మంచి సినిమా. నేర్చుకోవాల్సిన ఎలిమెంట్స్ చాలా ఉంటాయి దీంట్లో. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వెళ్ళి తప్పకుండా చూడాల్సిన సినిమా రాజాసాబ్. మనస్ఫూర్తిగా చెప్పాలి అంటే అంటే ఏదో ఒక విషయం నేర్చుకోవాలి, ఒక సినిమా చూసి ఒక మంచి విషయాన్ని నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ సినిమా ఓకే. కానీ ఏదో కావాలి, ఇంకేదో కావాలి, నేను ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాను, అవన్నీ నాకు కావాలి అనుకునే వాళ్ళకైతే వద్దు, దయచేసి చూడకండి. ఎందుకంటే మీరు చూసి కూడా బాగాలేదు అని చెప్తారు. ఎందుకు మీరు చూడటం ఎందుకు, బాగాలేదని చెప్పడం ఎందుకు, మీరు బాగాలేదని చెప్పిన విషయాన్ని ఇంకెవడో విని నిజంగా బాగాలేదేమో అనుకోవడం ఎందుకు, అవసరం లేదు. సో రాజాసాబ్ ది పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చినటువంటి సినిమా. సంక్రాంతి సినిమా అని కూడా పక్కన పెట్టేస్తే ఈ సంవత్సరం 2026కి వచ్చినటువంటి అద్భుతమైన సినిమా, మన తెలుగు లాంగ్వేజ్ లో సొంత మాతృకలో రిలీజ్ అయ్యి పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోకి డబ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా అందరు వీక్షకులకి ఒక కొత్త అనుభూతిని అయితే ఖచ్చితంగా ఇస్తుంది రాజాసాబ్. అండ్ స్త్రీ, ఇంకేంటది, ఆ బూల్ బులయ్య, మొన్నొచ్చిన తమ, ఈ యూనివర్స్ ని ఇష్టపడే వాళ్ళు, ఇప్పటికీ చెప్పాలంటే చంద్రముఖి సినిమాని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. చంద్రముఖి సినిమా ఎన్నిసార్లు వచ్చినా, ఎన్ని వేల సార్లు వచ్చినా, ఎందులో వచ్చినా సరే అదే పనిగా చూస్తూ ఉంటాం. అలా రాజాసాబ్ కూడా ఈ ఎన్నిసార్లు వేసినా, ఎన్ని షోలు వేసినా, ఎక్కడ వేసినా, ఏ టీవీలో వచ్చినా, ఏ ఓటీటీలో వచ్చినా, ఏ థియేటర్లోకి వచ్చినా, రిలీజ్ అయినా సరే మళ్ళీ 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 చూడాలనిపించేటువంటి ఒక నీట్ సినిమా. అంతమించి ఇంకేం చెప్పలేను. నిజంగా చాలా బాగుంది. అండ్ ఇట్లాంటి సినిమాలకి మనం రేటింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాజ్ ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడు. డబ్బు 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 దాహం ఉన్న దాంట్లో వచ్చిన సినిమాలు నేను మళ్ళీ చెప్తా. బాగా డబ్బు కావాలని ఆశపడ్డ వాళ్ళ సినిమాలలో ఆహ్వానం ఒకటి ఉంది. అదేంటి, డివర్స్ అంశంలో నడిచింది. కొన్ని సినిమాలు క్రైమ్ అంశంలో నడుస్తాయి, కొన్ని సినిమాలు యాక్షన్, కొన్ని సినిమాలు థ్రిల్లర్. ఈ సినిమా హారర్ కామెడీ జోనర్ లో వచ్చింది, అంతే. అంతమించి ఇంకేం లేదు. బాగా అర్థం చేసుకొని, నేను మళ్ళీ కథ చెప్పావు నేను ఎందుకు చూడాలి ఇవన్నీ ఏం పెట్టుకోవద్దు. కథ చెప్పింది సినిమా చూడండి రా అని, చూడొద్దని కాదు, ఓకేనా. అలానే మీలో ఉన్న క్యూరియాసిటీ తగ్గించాలన్న ఇంటెన్షన్ అది కాదు, పెంచడమే నా ఇంటెన్షన్. రాజాసాబ్ ఇస్ ద పర్ఫెక్ట్ సినిమా. అందరూ మనస్ఫూర్తిగా ఎలాంటి ఇది పెట్టుకోకుండా హ్యాపీగా చూడండి. కెమెరా పనితనం బాగుంది, పరిచయం చేసిన దయ్యాలు బాగున్నాయి, విఎఫ్ఎక్స్ బాగుంది, గ్రాఫిక్స్ బాగుంది, అండ్ క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిజంగా ఒక డిఫరెంట్ క్లైమాక్స్ ఇది. ఇప్పటి వరకు ఏ హారర్ కామెడీ కానీ, హారర్ సినిమాలో కానీ రానటువంటి చాలా డిఫరెంట్ క్లైమాక్స్ ఇది. క్లైమాక్స్ కోసమైనా సరే చూడండి. అండ్ హాస్పిటల్ ఎపిసోడ్ నిజంగా చాలా బాగుంటది. బరువు ఎక్కిన గుండెలతో బయటకు వస్తారు 100%. సినిమాలా చూస్తే అదేంటి ఇదేంటి ఇలా వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళకి ఈ సినిమా నచ్చదు. మీరు వెతుక్కునే అంశంలో సినిమాని చూడడం మర్చిపోతారు కాబట్టి చెప్తున్నా. ది పర్ఫెక్ట్ సినిమా రాజాసాబ్. అందరూ కూడా హ్యాపీగా పండుగ సీజన్ ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయించాలంటే సినిమా రాజాసాబ్. థ్యాంక్ యూ సో మచ్.